శ్రీ గురుభ్యో నమః. శ్రీచక్ర నవ ఆవరణ గుప్త గాయత్రి మహామంత్రం అంటే మహా ఆలోచన అని అర్థం. ఆలోచనలు వేరు, మహా ఆలోచనలు వేరు. కాబట్టి మీరు మంత్రము అంటే ఆలోచన, అది గుర్తుపెట్టుకోవాలి. మంత్రం అంటే ఆలోచన ప్లస్ కొత్త విషయాలు ఆధ్యాత్మికంగా తెలుసుకోవటం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం సర్వసంపత్ప్రదాయ విద్మహే ఐం క్లీం సౌః హసకహల క్లీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శ్రీదేవి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని శబ్దార్థ జ్ఞానం తెలుసుకొని చేసుకోండి, ఇష్టకామ్య సిద్ధి జరుగుతుంది. తర్వాత వేద మంత్ర సూక్తములో ఒక చిన్న మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని చేసుకోవటం వలన ఆకర్షణ, ఆర్థిక పురోగతి బాగుంటుంది. శ్యామాం విచిత్ర రూపధారిణీం నవరత్నభూషితాం చతుర్భుజాం తుంగ పయోదరాన్వితాం ఇందీవరాక్షీం నవశాలీ మంజరీం సుఖం దదానం శరణం భజామహే. ఇది వేదములో భూసూక్తములో ఈ మంత్రం ఉంటుంది. దీనిని చేసుకోవటం వలన ఏమవుతుందంటే, ఎవరికైనా సరే ఇది శ్రీ విద్యాపరంగా దీనికి ఒక మంత్రం కూడా ఉంది. మీరు మీ గురువులను అడగండి, వాళ్ళు చెప్తారు. ఈ మంత్రం చేసుకోవడం వలన భూమి, ఇల్లు లేని వాళ్ళు కానీ పొలం లేని భూమి కావాలనుకున్న వాళ్ళు దీన్ని చేసుకుంటారు. ప్రాచీన కాలంలో భూసూక్తం మొత్తం చేసేవాళ్ళు. భూమి అంటే ఏంటంటే పరమేశ్వరుడి యొక్క యోని. యోని అంటే ఉద్భవించడాన్ని యోని అంటారు. పామర భాషలో అర్థాలకి శృతులు, ప్రామాణిక నిరుక్త వ్యాకరణములో అర్థాలకి చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి మీరు శృతులలోకి వెళ్ళందే ఈ జ్ఞానం తెలియదు. మీ ఫోన్ ద్వారా శృతుల్లోకి వెళ్ళండి. ఈ యొక్క వేద మంత్రం నేను తెలియచేసింది ఏ వేద పాఠశాల అధ్యాపకుడి దగ్గరికి వెళ్ళినా శబ్ద అర్థ జ్ఞానంతో తెలుసుకోండి. భూమి అనేది మీకు సొంతం కలుగుతుంది. కొన్ని రోజులు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శృతి మాట జరగకుండా ఉండదు. పురాణాలు కాదు, ప్రవచనకారుల మాటల్లాగా శృతులను తీసుకోవద్దు. సత్యం నిత్యం శాశ్వతం.